హాయ్ మిత్రులారా, నేను మీ గౌతమ సింహాద్రి నాయుడు మాస్టరు. ఈరోజు జూన్ 14 ఆదివారం, అమావాస్య. చాలామంది అమావాస్య రోజు దయ్యాలు, భూతాలు, పిశాచులు ఉంటాయని భయపడుతుంటారు. అలాంటివి అంత అబద్ధమని, దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు అనేసి. ఇదిగో నేను శ్మశానంలోనే ఉన్నాను. రాత్రి 11 గంటలు, అర్ధరాత్రి 11 గంటలు. నా చుట్టూ ఎవరు లేరు, చిమ్మ చీకటి. ఈరోజు అమావాస్య కదా, చూడండి. నా చుట్టూరా శ్మశానం ఉంది, సమాధులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదిగో ఇదిగో చూడండి, అంతా సమాధులే. చూడండి, మా ఊరికి 2 కిలోమీటర్ దూరంలో శ్మశానంలో ఉన్నాను. చూడండి, అపోహాలు నమ్మొద్దు, మూఢనమ్మకాలు నమ్మొద్దు ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా. చూడండి, నా చుట్టూరా దరిదాపులో ఊళ్ళు లేవు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దరిదాపుల్లో ఊళ్ళు, ఇల్లు లేవు, ఏం లైటింగ్ కూడా కనబడట్లేదు. చుట్టూరా చిమ్మ చీకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది శ్మశానం, సమాధులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏం కాదు ఫ్రెండ్స్, మీరు భయపడకూడదు. భయపడే వాళ్ళు ఉన్నంత వరకు భయపెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. నమ్మకాలు, మూఢనమ్మకాలు వీడండి, చైతన్యంతో ఉండండి, ఏం కాదు. ఇది చూడండి, నేను సమాధిలో 1 గంట కూర్చొని, ప్రస్తుతానికి 11 గంటలు అయింది, అర్ధరాత్రి. 1 గంట కూర్చొని కాసేపు ఇది పకోడి ఆహార పదార్థం కూడా తీసుకొచ్చాను, ఈ సమాధిలోనే తింటాను. ఇది పకోడి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ తింటున్నాను. కొందరు భయపెట్టిస్తుంటారు ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు. ఎంతవరకు వాస్తవమో అని తార్కిక ఆలోచనతో ముందుకెళ్ళండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా చుట్టూరు సమాధులు ఉన్నాయి. అదొక సమాధి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదొక సమాధి. ఇదొక సమాధి. ఇదొక సమాధి. చూడండి, ఇదో సమాధి. ఇది ఇంకో సమాధి. ఇదేదో నేను హైలైట్ అయిపోవడం కోసం కాదు ఫ్రెండ్స్. ప్రజల్లో ఉన్న భయాలను, అపోహాలను, మూఢనమ్మకాలను తొలగించడం కోసమే ఒక చదువుకున్న వ్యక్తిగా, ఆలోచించే వ్యక్తిగా మిమ్మల్ని చైతన్యం చేయాలని, మిమ్మల్ని మేల్కొల్పాలని, లేదా ఇదంతా అబద్ధమని నిరూపించాలని వచ్చిన ఫ్రెండ్స్. ఒంటరిగానే ఉన్నాను. అది కూడా మీరు నమ్ముతున్న లేక వస్తున్న ఆదివారం, అమావాస్య, జూన్ 14, 2026. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, అదొక సమాధి, ఇదొక సమాధి, ఇదొక సమాధి, ఇదొక సమాధి. ఇదిగో ముందుగా ఒక సమాధి. ప్రస్తుతానికి ఇదిగో నేను పకోడీ పొట్లం పెట్టిన సమాధి ఒకటి. ఈ పకోడీ అయిపోయే వరకు 1 గంట ఇక్కడ కూర్చొని తింటాను ఫ్రెండ్స్. భయపడవద్దు, ఏం కాదు ఫ్రెండ్స్. భయపడే వాళ్ళు ఉన్నంత వరకు భయపెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. దయ్యం లేదు, ఏం లేదు, అంత తూచ్. నిజంగా దయ్యాలు ఉన్నాయనుకుంటే బోర్డర్లో మన సైనికులను, పాకిస్తాన్ సైనికులు లేదా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన సైనికులను చంపినప్పుడు, జవాన్లు చంపినప్పుడు, ఇదే జవాన్లు దయ్యాలుగా మారి అది చంపిన పాకిస్తాన్ లేదా చైనా లేదా బంగ్లాదేశ్ సైనికులను దయ్యంగా మారి వెళ్ళి చంపేయవచ్చు. కానీ వాళ్ళకి జరగదు. అంతే కదా ఫ్రెండ్స్, అవునా కాదా? దయ్యాలు కనబడవు కదా. ఆ కనబడకుండా వెళ్ళి పాకిస్తాన్ సైనికులను, లేక చైనా సైనికులను, లేక బంగ్లాదేశ్ సైనికులను, ఇలా మొత్తానికి ఏదైనా సరే శత్రువులను. అలాగే మూఢనమ్మకాలు, చెడుపు, సిల్లంగి, చేతబడి, బాణమతి,
క్షుద్ర పూజలు అంతా అబద్ధమే మిత్రులారా. నిజంగా చేతబడి చెడిపి సిల్లంగి ఉంటే మరి ఇందాక చెప్పినట్టుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను చెడిపి సిల్లంగి చేతబడి చేసి చంపేయచ్చు కదా, ఎందుకు జరగట్లేదు? లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అవినీతి పరులు, పెద్ద పెద్ద నాయకులు అంటే అవినీతి పరులు నాయకుల గురించి చెప్తున్నాను, అండ్ వాళ్ళని చెడిపి చేతబడి సిల్లంగి చేసి క్షుద్ర పూజలు చేసి చంపేయచ్చు కదా, ఎందుకు చంపలేకపోతున్నారు? ఎన్నో వేల కోట్లు దోచుకుంటున్నారు కదా కొంతమంది. అలాగే ప్రభుత్వ అధికారులు కొంతమంది భారీగా వాళ్ళు తినలేనంత తరతరాలు ఖర్చు చేసిన ఖర్చు తరగనంత సంపాదిస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని చెడిపి చిల్లంగి చేసి వాళ్ళ ఆస్తులను మనం లాక్కోవచ్చు కదా, ఎందుకు జరగట్లేదు? ఇదంతా అపోహ మాత్రమే మిత్రులారా. కొంతమంది భయాలు మనకు కల్పిస్తారు, మనం గుడ్డిగా నమ్మిస్తాం. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఎప్పుడు, ఏమిటి అని ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్, నిర్ధారించుకోవాలి. అలాగే నేను చెప్పింది కూడా నమ్మొద్దు. ఆలోచించు, ప్రశ్నించు, తర్కించు, పరిశోధించు, తర్వాత నమ్ము. నా అభిప్రాయం రాంగ్ అయితే సూచించండి, పర్లేదు. నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, నా ఆలోచన మార్చుకుంటాను. ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా, సమాధి దగ్గర ఉన్నాను. చూడండి, లైట్ ఆపుతాను. చూడండి, చుట్టూరా చీకటి, దరిదాపుల్లో ఊర్లు లేవు. అవునా ఫ్రెండ్స్? దరిదాపులు ఊర్లు ఉన్నాయా? చూడండి, సెకండ్ లైటింగ్ కనబడుతుందా? ఇదిగో దూరంగా అదేంటంటే ఏపిల్ రిసార్ట్స్ లైట్ అది. ఇదిగో చూడండి, ఏం కనపడట్లేదు. ఇది ఒక శ్మశానం. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా చుట్టూరా చూడండి, 360 డిగ్రీలు తిరుగుతాను, చూపిస్తాను. చుట్టూరా సమాధుల మధ్యలో నేను ఉన్నాను. సమయము అర్ధరాత్రి 11 గంటలు, జూన్ 14, ఆదివారం, అమావాస్య, 2026 సంవత్సరం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. అయినా సరే మేము నమ్ముతాము అనుకుంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే అంత అబద్ధమని చెప్తున్నాను, అంతే కదా ఫ్రెండ్స్. నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగతం. నమ్మకపోయిన నష్టం ఏం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పీడ లేదు, పిచాసి లేదు, దయ్యం లేదు, ఏం లేదు. చూస్తున్నారా? చూస్తాను కదా ఫ్రెండ్స్, సమాధిలోనే ఉన్నాను.